తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజుకు చేరుకున్నాయి. మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కానుంది. ఇవాళ పలు కీలక అంశాలపై సభలో చర్చించనున్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై సభ్యులు ఇవాళ చర్చిస్తారు. హిల్ట్ పాలసీపై నిన్నే చర్చలు జరగాల్సి ఉండగా కారణాల వల్ల ఇవాళకి వాయిదా వేశారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నుంచి అందిస్తారు. శేఖర్, చెప్పండి. సో నిన్న జరగాల్సిన చర్చ ఇవాళకి వాయిదా పడినట్టుగా మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా ఈ హిల్ట్ పాలసీపై చర్చ జరగనున్న నేపథ్యంలో ఏ అంశాలు చర్చలోకి వచ్చే అవకాశం ఉంది? అప్డేట్స్ చెప్పండి. సరే, ఈరోజు 6వ రోజు తెలంగాణ శాసనసభ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. నిన్న హిల్ట్ పాలసీ మీద చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజుటికి వాయిదా వేసింది. ఈరోజు లఘు చర్చ దాని మీద జరగనుంది. ఇక ఈరోజు క్వశ్చన్ అవర్ ఉండనుంది. ఈ క్వశ్చన్ అవర్ నిన్న దాదాపు 8 గంటలకు వరకు కూడా ఈ క్వశ్చన్ అవర్లో జరిగింది. 40 మందికి పైచిలకు 0 అవర్లో ఎమ్మెల్యేలు మాట్లాడారు. అట్లాగే క్వశ్చన్ అవర్ కూడా సుదీర్ఘంగా జరిపారు. ఈరోజు క్వశ్చన్ అవర్లో యూరియాకు సంబంధించినటువంటి పంపిణీ అంశం మీద ప్రభుత్వం ఒక వివరణ ఇవ్వనుంది. అట్లాగే ఉచిత విద్యుత్ కనెక్షన్ల మీద కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వనుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో ఉచిత విద్యుత్ పంపిణీ అందుబాటులోకి రావట్లేదు, కొంతమందికి ఇంప్లిమెంట్ కావట్లేదు, కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళకి అది వర్తించట్లేదు అన్నటువంటి ఫిర్యాదులు ఉన్నటువంటి నేపథ్యంలో దాని మీద కొంత క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాంతోపాటు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి కూడా ఈరోజు చర్చ ఉంది. ఈ రైజింగ్ తెలంగాణ నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున కూడా గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. 5 లక్షల కోట్లకు పైచిలకు పెట్టుబడులు వచ్చాయి. ఇక ఫ్యూచర్ సిటీ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి చేయబోతుంది, అక్కడక్కడ ఏమేం ప్రాజెక్టులు తీసుకురాబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ఏంటి అన్నటువంటి విషయం మీద ఈరోజు శాసనసభలో కొంత క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలోనే స్పీకర్తో పాటు ఎమ్మెల్యేలంతా కూడా ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. దాని మీద ఈరోజు ప్రభుత్వం సమాధానం ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే శాసనసభ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం లేనప్పటికీ కూడా అధికార పక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సమస్యలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరి. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.